గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కట్ చేస్తాడేంది? హలో, ఎరా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అసలు ఎవడరా నువ్వు? ఏంద్రా నోరు లెగుస్తుంది? నోరేంది? ఈ టైంలో అన్నీ లేస్తా ఉన్నాయి, కానీ అదృష్టమే లేదు. ఇంటికి అసలు నువ్వెవరో చెప్పరా? ఒక్కసారి ఫోన్ చూడరా, నేను ఎవరో తెలుస్తుంది. వామ్మో, వీడేంది ఈ టైంలో ఫోన్ చేసినాడు? కొంప తీసి గేట్ ముందున్నాడా ఏంది? వీడు గేట్ ముందున్నాడు అనుకో, నాకు సావు ముందున్నట్టే. హలో హలో హలో, అన్నా అన్నా, నువ్వా అన్నా? అన్నా 2 రోజులు ఇచ్చేస్తానన్నా. బిడ్డా 2 రోజుల గినక పైసలు ఇవ్వపోవాలి. నీ పెళ్ళాం 2వ పెళ్లి చేసుకుంటది. ఏవండి కాఫీ? ఏవండి ఫోన్లో ఎవరండి? ఫోన్లో ఎవరు? నా చెడ్డి దోస్తులే. అవునా, అయితే మాట్లాడండి. మాట్లాడాలా? మాట్లాడండి. హలో, చెప్పరా మావా? మామయ్యంద్రా అక్కడికి వచ్చిందంటే మక్కలిరిదంతా. ఏంది? నీ కూతురు పెళ్ళికి మెట్లు గిఫ్ట్గా తీసుకురావాలనా? అరే నీ పెళ్ళానికి ఒకసారి ఫోన్ ఇరా. ఏంది? నా పిల్లని మరిచిపోకుండా తీసుకురావాలనా? ఏంద్రా ఇడు? ఒక్క నిమిషం, ఇడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఫ్యామిలీతో రాకపోతే పెళ్లి ఆపేస్తానంటున్నాడు. అన్నా నువ్వేం పర్షన్ కాకే, మేము పెళ్ళికి వస్తాం కదా, నువ్వైతే పెళ్లి పనులు చూసుకోరాదు. సరే ఉంటా. వీడే పాగలగాడు అనుకుంటే వీని పెళ్ళాం పెద్ద పాగలు దాని లెక్కున్నది. ఏంది ఫోన్ కట్ చేసినావా? అబ్బా ఆ ఫోన్ ముచ్చట వెనకసిరు గాని ముందుగా ఇయ్యాలేందో చెప్పండి చూద్దాం. ఏముంది ఈరోజు ఆదివారము. చిలిపి అన్ని నాతోనే చెప్పించుకోవాలనుకుంటారు. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఈరోజు సిగ్గుపడింది చాలా చెప్పు. ఈరోజు మన పెళ్లి రోజు. సారీ నువ్వు తొందర లేచి రెడీగా మనం సినిమాకి పోయి షాపింగ్ చేసి డిన్నర్ చేసి తొందరగా ఇంటికి వచ్చేద్దాం, సరేనా? ఇదేమో పెళ్లి రోజు హడావిళ్ళ కాఫీ తాకుండానే కప్పు తీసుకెళ్ళిపోయింది. ఇదేమో పెళ్లి రోజు అంటుంది, వాడేమో 2వ పెళ్లి అంటాడు. ఏం చేయాలరా దేవుడా? చేస్ ఏరా లేచి తింటావా? లేచి ఎందుకు తింటా? కూర్చోనే తింటా. హే ఇటివో. అవునరా, ఏంటి వాళ్ళు ఇంత పొద్దున పార్టీ ఇస్తున్నావు? అరే దండం పెట్టా, ఏడు బాబా. అవునరా, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? అరే అసలు ఏం జరిగిందో చెప్పాడవరా? మీరు శాంతనగర్ సత్తి దగ్గర 5 లక్షలు అప్పు ఇప్పించారు కదా? ఇప్పించాము. వాడు ఒక్క నిమిషం, వాడే లేరా చెప్పిచావు. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ముగ్గురిని చంపేస్తాడు రా.
మొన్నే కదరా 5 లక్షలు ఉన్నాయన్నావు, వెళ్ళి ఇచ్చేస్తా అన్నావు. ఇచ్చేసా. మరి ఇచ్చేస్తే వాడేందుకు నీకు ఫోన్ చేస్తాడు? నేను సన్నద దగ్గర సత్యకి ఇచ్చానని చెప్పానా? ఒరేయ్ ఏయ్ కొడతావు ముందే కాస్ట్లీ ముందు పగిలిపోతుంది పెట్టు. అరే నువ్వు పెట్టరా బాబు. మరి ఎవరికి ఇచ్చావురా? ఇద్దామని వెళ్తా ఉంటే దారిలో పక్కింటి పంకజం కనపడింది. ఎక్కడికి వెళ్తాండావు అంది. పని మీద వెళ్తున్నా అన్న. పిక్నిక్ వెళ్దామా అంది. అంతే 5 లక్షలు ఫినిష్ అయిపోయాయి. ఓరు సచ్చినోడా, మా బతుకు బుగ్గు పాలు చేసావు కదరా. ఏయ్ ఆబ్రా బాబు, ఈ సనత్ నగర్ సత్తి బాధ నుంచి తప్పించుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? కిడ్నాప్. ఎవరిని? సనత్నగర్ సత్తిని చంపేస్తారా ఏమనుకుంటాండవో? ఏ ఆపు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు ఎవరైనా కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరిద్దాం. ఆ డబ్బులతో సనత్ నగర్ సత్తి అప్పు క్లియర్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. కిడ్నాప్? నా పెళ్ళాన్ని తెలిస్తే నా కిడ్నీలు అమ్మేస్తుంది. మరి ఆ సత్తిగాడు మా కిడ్నీలు అమ్మేస్తే నీకు ఓకేనా? ఓకే. రేయ్ ఇదంతా నీ గురించి చేస్తున్నాం రా. నీ గురించి చేస్తుంటే మా కిడ్నీలు అమ్మిచ్చేస్తావా నిన్ను? వీడొకడు. అరే ఎవరు వస్తలేరేమ్రా? షట్. రేయ్ ఎవరు అమ్మాయి వస్తుందిరా, చూడ్డానికి బాగుంది. అవునా, అంత బాగుందా? బాగుండటం కాదురా, డబ్బు ఇవ్వటానికి వాళ్ళు బాగున్నాడో లేదో చూసుకోండి. అమ్మా ఫోన్ పక్కన పెట్టి ముందు ఎవరైనా వస్తున్నారేమో చూసుకుని చావు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్ టెల్ మీ. బూత్ బంగ్లాకి దారేటండి. సారీ నాకు తెలియదండి. నాకు తెలుసుగా. రేయ్ పోరా. నేనేమైనా చక్కబజం చేస్తాను రేడా? ఈడొకడు. షట్, ఇదొకటి. పోరా ఎదవా తొందరగా. అరే ఎక్కడికి వెళ్తున్నావురా? సుస్సుకి. ఈ టైంలో ఏంట్రా? ఏ టైంలోనే సుస్సు వస్తే పోయాలి, లేకపోతే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చిన్నప్పుడు స్కూల్లో మా మాస్టర్ చెప్పినాడు తెలుసా? మీకేమైనా వస్తుందా? బీపీ వస్తుందిరా. అయితే ఓకే. రేయ్ ఎవరు వస్తున్నారా? వాళ్ళెందుకు పిలుస్తున్నారా ఇప్పుడు? కారు దొయటానికి కేటీఆర్ని కేసీఆర్ని పిల్లమంటావా ఏంది? నీ అమ్మ ఈడెక్కడ దొరికిండో నాకు ఐటమ్ గాడు. ఏంటి సార్? సార్ అదే కార్ స్టార్ట్ అవడం లేదు, కొంచెం తోస్తారని. వీళ్ళున్నారుగా. సార్ అంటే వాళ్ళకి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి సార్. సరే హాయ్, మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం. నైస్ టు మీటింగ్ యూ. అయ్యా బేసిక్గా నేను మంచోన్నే. రేయ్ బేసిక్గా మేమంతా మంచోళ్ళే, కానీ మా కర్మగాలి ఇలా చేయాల్సి వచ్చింది. అంటే నిన్ను చూస్తూ ఉంటే కూడా మంచి దానిలాగే ఉన్నావులే, కొంచెం కోఆపరేట్ చేయి, అందరం కలిసి వెళ్ళిపోదాం. మీ వాళ్ళ నెంబర్ చెప్పు. నిన్నేనే, మీ వాళ్ళ నెంబర్ చెప్పు. నోరు కట్టేస్తే ఎట్లా చెప్తుందిరా? అది లాజిక్ రే. చెయ్యి, ఫోన్ చెయ్యి.
హలో, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదండి. కిడ్నాప్ చేశాం. మాకు అర్జెంటుగా 5 లక్షలు. 6 లక్షలు కావాలి గంటలో. అడ్రస్ మెసేజ్ చేస్తాం. 5 లక్షలే కదరా? నాకు 1 లక్ష అప్పు ఉంది లేరా. హలో, హలో, మీరు చెప్పిన ఇంటి ముందే ఉన్నా. అదేంటి లక్ష్మీదేవి ఇంటి ముందుకు వచ్చి ఇంట్లో రాకపోతే ఎలా? వచ్చే లోపలికి వచ్చే. హ్మ్. జోకర్ వచ్చింది రే. షోరా. అవునరా, నీదే షో. ఎప్పటికైనా నాదే షోరా. అక్కేంద్ర అక్క, ఇంకోసారి ఆ దరిద్రం పేరుతో ఉంటే చంపేస్తా ఏమనుకుంటున్నావు? అక్కొచ్చిందిరా. అక్క కాదురా, లచ్చిందే వచ్చిందని చెప్పరా. అదేదో లక్ష్మీదేవి, నువ్వే తీసుకో. ఆ! ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నువ్వెంపుకొస్తే మేటికే? అదే బిజీగా ఉన్నాను మెసేజ్ చేసినావు కదా, ఎంత బిజీగా ఉన్నావో చూసిపోదామని వచ్చిన. అంటే అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసినారంటే మే భయపడుతుందేమో అని తోడుగా వచ్చా. అవునా? ఓ జర్రాగు నీ సంగతి చెప్తా. ఇది నా ఫ్రెండ్ ఝాన్సీ, ముంబై నుండి వచ్చింది. మన మ్యారేజ్ డేకి నేను ఇన్వైట్ చేస్తే వచ్చింది. హాయ్, ఇప్పుడు మై నేమ్ ఇస్ గంగాధర్. నైస్ టు మీటింగ్. నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. ఇంటికి వచ్చిన గెస్ట్ కి కొంచెం మన బుద్ధి సచ్చినోడా. ఫోన్ చేస్తుంటే బిజీ మెసేజ్ సచ్చినోడా. ఇక్కడ ఉండు. వచ్చేయ్ వచ్చేయ్, రావే. ఈరోజు మన పెళ్లి రోజే. పలుగుతుంది జాగ్రత్త. వచ్చేయ్ వచ్చేయ్, ఏంది ఈరోజు మన పెళ్లి రోజే. వచ్చేయ్, నీకు దండ పెడతానే. పెళ్లి రోజు పుస్తు పెట్టేటట్టున్నావు కదే.